అందరికీ వందనాలండి. రెండో భాగంలో నేను మీ అందరికీ మరోసారి యేసుక్రీస్తు పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి మీ అందరికీ మళ్ళీ షార్ట్ మెసేజ్ చెప్పడానికి వచ్చాను. మొదటి భాగంలో ఆయన యొక్క పుట్టుక, ఆయన ఎక్కడ జన్మించారు, ఆ యొక్క రక్తం వలన పాపం కాదు అని కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. రెండో భాగంలో ఆయన ఎంత గొప్పవారో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చాలా చదువుకొని వెళ్తే, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అని ఉంది. వాక్యం అనగానే మనందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అంటుంది. కాబట్టి ప్రియులారా, ఇటువంటి దైవత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి మనం ఆయన పాపి, బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి, లేకపోతే రక్తం వచ్చింది కాబట్టి అంటే కాదండి. నేను ఇందాక ఫస్ట్ మెసేజ్లో కూడా చెప్పాను, నేను ఆయన తన ఊహలో కానీ తన క్రియలో కానీ ఏ మాత్రము కూడా ఆయన పాపము చేయలేదు. కాబట్టి వాక్యం గురించి ఇలా ఆలోచన చేయగలిగితే ప్రపంచాలటండి, ఎవరండి ఇప్పుడు ప్రపంచం దేని ద్వారా కలిగింది అని ఒక శాస్త్రవేత్తను అడిగితే తప్పుడు ప్రచారంగా ఏమని చేస్తున్నారు, బిగ్ బ్యాంగ్ థియరీ వలన కలిగింది అంటున్నారు. అంటే ఒక శబ్దం వలన, ఏంటంటే ఒక ప్రేలుడు వలన ప్రపంచం ఎక్కడైనా కలుగుతుందండి? ఒక పేలితే, ఒక బాంబు పేలితే అక్కడ ఉన్నటువంటి పదార్థం ముక్క చెక్కలైపోతుంది తప్ప సృష్టి అనేది జరగదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే దేవుడు నోట నుండి దేవుడి యొక్క ప్రకృతిని కలిగించడం యొక్క సత్యాన్ని బైబిల్లో రాయించడం జరిగింది. ఆది కాండంలో మొదటి అధ్యాయంలోనే ఉంటుంది, ఫలానా రోజు ఫలాంది కలిగించాడు అని. కాబట్టి ఈ విషయాలు మనం చదువుకున్న తర్వాత దేవుడి యొక్క విషయాలు మనకు అర్థమయ్యేలాగా రాయించడం జరిగింది. అయితే ఇటువంటి యేసు ప్రభువుని పట్టుకొని ఏంటండి, ఆయన లేనిదే పరలోకము వెళ్ళలేమట. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప పరలోకం ఎవ్వడు చేరలేను అన్నాడు. కాబట్టి ఇటువంటి యేసుక్రీస్తు ప్రభు పట్ల మనము చెడ్డ అభిప్రాయం కలిగి ఉండడం అది ఎంత సమంజసం అనేది గమనించాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభు లేకపోతే ఈ సృష్టిలో వెలుగు లేదండి. యేసు ప్రభు లేకపోతే ఈ యొక్క ప్రకృతే లేదండి. యేసు ప్రభు లేకపోతే మనకు రక్షణే లేదండి. నిజంగానే యేసు ప్రభువుని గనక నమ్ముకోకపోయి ఉంటే ఈ పాటికి ఇదిగోనండి ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే చాలామంది తినుతూ త్రాగుతూ విచ్చలవిడి జీవితాన్ని ప్రారంభించి జంతువులు పశువుల్లాగా అయిపోయి మన జీవితాన్ని అలా ముగించుకొని చాలామంది మన పితరులు, మన యొక్క తండ్రులు, ముత్తాతలు వెళ్ళిపోయారండి. అయితే దేవుడు మనకు గొప్ప అదృష్టం, బైబిల్ని ఇచ్చి సువార్తను మనకు అందించి ఎన్నో విషయాలు మనకు నేర్పించి, యేసు ప్రభు ద్వారా మనకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు నేర్పించడం జరిగింది. ఆయన యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్క ఇప్పుడు పేరుగాంచినటువంటి నాయకులు ఉన్నారు. మహాత్మా గాంధీ అయితే ఆయన ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించాడంటే ఆయన పలికిన మాట అండి అది. ఎందుకంటే యేసు ప్రభు వారు అది తన యొక్క తన దాడిలో వచ్చినప్పుడు ఆయన ఇంకో రెండో చెంపను కూడా చూపించాడండి. ఇలాగా ఇంకొక ఆయనైతే, నేను యేసు ప్రభు కాలంలో పుట్టుంటే గనక నా గుండెల్లో ప్రవహించే రక్తముదైన ఆయన పాదాలని కడిగేవాడిని అనేసి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, అంత పెద్ద నాయకులే, మహానుభావులు మెచ్చుకుంటున్నప్పుడు మనం మనకు నిజంగానే ఏ గుర్తింపు లేదు, ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు మనం మంచి చేయాలని. కానీ ఇక్కడ ఒక చోట కూర్చుండి యేసు ప్రభు అలాంటి వాడు ఇలాంటి వాడు అని మనము మతోన్మదిలాగా మాట్లాడితే ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి యేసు ప్రభు లేనిదే ఈ యొక్క సృష్టిలో ఏది కూడా, నేనైతే యేసు ప్రభు తర్వాతేనండి. కాబట్టి ముందు దేవుడట, అందుకని మీరు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. కాబట్టి ఒక విషయాల మీద అవగాహన కలిగి ఉండి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మనం ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు కొద్దిసేపు ముగిస్తున్నానండి. వందనాలు.